4 రాష్ట్రాలు 27 యూనివర్సిటీలు 217 డిగ్రీలు 2000 పైచిలుకు సబ్జెక్ట్ ఎటు చూసినా రికార్డులే. దరిదాపుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు. విద్యను ఒక ఆయుధంగా మలుచుకొని విద్యనే లక్ష్యంగా రికార్డులు బ్రేక్ చేస్తున్నటువంటి వ్యక్తులను మీరు ఎక్కడో ఒక చోట చూసి ఉంటారు. అవలీలగా 100 డిగ్రీలు పూర్తి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ధృవ టీవీ పరిచయం చేయబోతుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బళ్ళారి గ్రామానికి చెందినటువంటి మల్లం సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు విద్య పట్ల ఆయనకంత పట్టేంటిది, దేనికి ఇంత ఉన్నతమైన చదువులు చదవాలనిపించింది, దరిదాపు 200 పైచిలుకు డిగ్రీలు పూర్తి చేయడానికి గల కారణాలు ఏంది, దాని వెనుక ఉన్నటువంటి శ్రమ ఏంటిదనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుదర్శన్ రెడ్డి గారు. ఏంటి విద్య అంటే వ్యవసాయం ఒక ప్రళయంలాగా, ఒక తుఫాను లాగా డిగ్రీలనే 1-2 చేస్తే భయపడిపోయే ఈ రోజులలో 217 డిగ్రీలు పూర్తి చేయడం అంటే, డిగ్రీలు అనగానే ప్రేక్షకులు అనుకోవచ్చు ఏదో ఇప్పుడు ఎండలు కాస్తా ఉన్నాయి ఈ డిగ్రీలు అనుకుంటారేమో, కానీ 217 చదువుకున్నటువంటి కోర్సులను పూర్తి చేసినటువంటి ఘనత ఎట్లా సాధించగలిగారు? ఆ వైపు పోవాలని ఎందుకు అనిపించింది మీకు? ఆ పట్టుదల ఎందుకు వచ్చింది? ఎందుకంటే దీనికి ముఖ్య కారణము మా అమ్మ సరస్తమ్మ సార్. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి మాట చెప్తుండేది, విద్య అంటే భూదేవిని నమ్మినోడు సరస్దేవిని నమ్మినోడు ఎప్పుడు చెడడు అని. అంటే భూదేవిని నమ్మినోడు ఈ రోజు కాకపోతే ఇంకో రోజన్నా బాగుపడతాడు అనేది ఉండింది. నెక్స్ట్ చదువు నమ్మినోడు ఎప్పటికైనా బాగుంటాడు అనే దానికి ఆమె చిన్నప్పుడు నాకు చెప్తుండేది. చదువు అనేది చదవల్ల నన్ను ఒక ప్రపంచంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా చదువులో చూడాలని ఆమె కోరిక సార్. అది వాళ్ళ తరాల నుంచి అట్లే వస్తుంది. మా తాత కూడా మా అమ్మకు సరస్తమ్మ అని పేరు పెట్టాను కూడా సరస్వతి అనేది మా వంశంలో బాగా ఉండాలని చెప్పుకున్నారు. అదేవిధంగా మా నాయన ఎం రామచంద్రారెడ్డి ఆయన కూడా మిలిటరీలో క్యాప్టెన్గా పనిచేసినాడు. ఆయన 16 వార్ మెడల్స్ సంపాదించాడు. ఆయన కూడా మెడ్రాస్ యూనివర్సిటీలో MA గోల్డ్ మెడలిస్ట్. ఆయన కూడా మంచి విద్యావేత్తే. ఆ రకంగా మంచి విద్యావేత్త అన్న ఉద్దేశంతోనే ఆయనకి పెద్దగా ఆర్థిక స్తోమత లేకపోయినప్పుడు కూడా మా మదర్ని మా తాత ఇచ్చి పెళ్లి చేసినాడు. కారణం ఏమంటే మా వ్యవస్థలో, మా కుటుంబ వ్యవస్థలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం సార్. ఎందుకంటే విద్య అనేది ఉండడం వల్ల మనం ఏ విషయంలో అయినా ముందుకు పోవాలన్నా, ఏ విషయాన్ని సాధించాలన్నా విద్య అనేది ఉంటే ఆటోమేటిక్గా మనము ఏ విషయాన్ని సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్పం మా మదర్ మా అమ్మ మాకు తెలియజేసింది. అదే దీంతోనే నేను నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలన్న ఉద్దేశంతో నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అనంతపురం JNTUలో కంప్లీట్ చేసిన, మరి MTech సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటా. దాంతోపాటు ప్యారల్గా BA, BCom, BSc కూడా కంప్లీట్ చేసుకొని 4 ఇయర్స్లోనే 4 మా డిగ్రీస్ చేసినాం. అంటే బీటెక్, BA, BCom, BSc ఇవన్నీ బేసిక్ కోర్సెస్ కంప్లీట్ చేస్తేనే కదా మాస్టర్ డిగ్రీ చేయాలనే ఉద్దేశంతో ఆ పీరియడ్లోనే అంటే 1979, 83 ఈ 4 ఇయర్స్లోనే బీటెక్ రెగ్యులర్ చేస్తూ BA, BCom, BSc కూడా ప్యారల్గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాను. ఎందుకంటే మా అమ్మ ఆశయం ఆమెకు పుట్టినందుకు ఆమె నన్ను అడిగిన ప్రశ్న కోరింది ఒకటే, నువ్వు మంచి విద్యావేత్త కావాలప్ప, అది నేను చూడాలని. దానికోసమే ఆమె కోరికని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు సుదర్శన్ గారు, ఏంది కొడుకు చదువుకోవాలి, పైకి రావాలి అని. కానీ 1 డిగ్రీ, 2 డిగ్రీలు, 3 డిగ్రీలు చేస్తారు. కానీ మీ అమ్మగారికి ఏమైనా మాట ఇచ్చారా? మాట అట్లని కాదు సార్. మా మదర్ ఉద్దేశంలో మా అమ్మ ఆశయం చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే బాగా చదువునైనా నువ్వు బాగుపడతావు అని చెప్తారు. మా అమ్మ ఆశయం ఏమంటే నా కొడుకు బాగా చదివితే దాన్ని చూసి నలుగురు బాగా చదవడానికి ముందుకు పోతారన్న ఆశయంతో, నువ్వు ఒక బెంచ్ మార్క్ లాగా నువ్వు ఒక ఇదిగా ఉండాలనే ఉద్దేశంతో నువ్వు బాగా చదవాలా. ఎందుకు చదవాలంటే ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైనది విద్య సార్. ఏ పనైనా చేయడానికి చేయొచ్చు, సులభంగా చేయొచ్చు, లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు, ఇంకో రకం ప్రత్యామ్నాయాలు ఉంటాయి. చదువు అనేది మాత్రం ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో పోవాలా, చదవాలన్నప్పుడు కష్టపడాలా. దాంతోపాటు శారీరక అంటే ఫిజికల్గాను శ్రమ ఉంటుంది, మెంటల్గాను ఉంటుంది. అంత కష్టపడేది. ఎంత సమయం పట్టింది మీకు 217 డిగ్రీలు పూర్తి చేయడానికి? 217 డిగ్రీలు చేయడానికంటే నాకు ఇప్పుడు 62 ఇయర్స్లో నేను ఒక 30 ఇయర్స్ చేసి ఉంటారు సార్ కష్టపడి. అంటే ఫస్ట్ ప్రైమరీ కోర్సెస్ అవన్నీ కాకుండా 2009 నుంచి మాస్టర్ డిగ్రీస్ చేస్తారు. ఇన్ని డిగ్రీలు పూర్తి చేయడానికి ఎట్లా అసలు సమన్వయం ఎలా చేసుకున్నారు? దరిదాపు 4 రాష్ట్రాల్లో పూర్తి చేశారంటున్నారు, ఎలా వెళ్ళారు, ఏంటి పరిస్థితి? అన్నిటికీ అంటే ఇక్కడ ఫస్ట్ సార్ ఇక్కడ అనేదానికి ముఖ్యంగా ఈ చదవాలంటే క్యాష్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలి సార్.
క్యాష్ అంటే మనం ప్రతిదానికి డబ్బు కట్టాలి, మనకి ఎవరే ప్రత్యామ్నాయం ఏం లేరు, డబ్బు కట్టాలి. క్యాష్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫీజు కడితేనే వాళ్ళు మనకు చేర్చుకుని, నేను బాగా చదువుతాను, నేను మంచి మార్కులు తీసుకొని వస్తానంటే కూడా మనకు రీఎంబర్స్మెంట్ స్కీములు లేవు, ఏం లేవు. మాకు వరకు మా ఫీజే నేను అంటే నేను క్యాష్ని సమకూర్చుకోవాలి. క్యాష్ని సమకూర్చుకోవాలంటే నేను మిగిలిన సమయాల్లో అంతా కూడా ట్యూషన్ చెప్పుకోవడము, అవి చేసుకోవడం, ఇవి చేసుకోవడం. ఆ తర్వాత లీజరు ఉండాలి సార్. ఎందుకంటే నేను ఏడో చోట ఉద్యోగంలో నాకు అంత చదువుతుంది, ఉద్యోగ చోట ఒక చోట స్ట్రక్ అయిపోతే నాకు లీవ్ ఇవ్వమంటే ఇవ్వరు. కాబట్టి ఆ లీవ్ అనేది, లీజర్ అనేది నాకు ఉండాలా. ఆ లీజర్ అంటే లీజర్ అనేది ఉండాలి. ఆ లీజర్ ఉండాలంటే నేను దాంట్లో ఎక్కడ ఏ జాబ్లోకి పోయి పర్మనెంట్గా స్ట్రక్ అవడానికి. మీకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, మీకు జాబ్ రాలేదా? జాబ్ వస్తుంది సార్, ఏడైనా వస్తుంది. ఎందుకంటే నా నాలెడ్జ్కి జాబ్ అన్నీ వస్తుంది. కానీ నేను పోయి ఒక జాబ్కి అనేది, ఇంతకుముందు నేను అసిస్టెంట్ ఇంజనీర్గా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా పంచాయతీరాజ్ వృత్తిలో పనిచేస్తాను. కానీ అక్కడే కానీ నేను మరి నాకు లీజర్ అనేది దొరకదు సార్. ఎందుకంటే నేను ఏమున్నా ఏ ఒక లీవ్ పెట్టాలన్నా, ఏదన్నా పై ఆఫీసర్లు పెట్టాలా, కంటిన్యూషన్గా నేను ఒక సంవత్సరంలో దాదాపు ఒక 100 కోర్సులు రాయాలా, 100 సబ్జెక్ట్స్ చదవాలా, 100 ఎగ్జామ్లు పోయి రాయాలా, 100 సంవత్సరాలు 100 లీవ్లు ఇమ్మంటే ఎవరు ఇవ్వరు. అంటే లీజర్ అనేది నాకు దొరకదు. కాబట్టి లీజర్ అనేది ఉంటేనే మనం ఇన్ని కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని కోర్సులు పూర్తి చేయడానికి మీకు ఎంత డబ్బు ఖర్చు అయింది? దాదాపు ఒక 40 lakhs పైన ఉంటుంది సార్. ఇంత బేరేజ్ ఇంత బేరేజ్ 40 lakhs అనేది పెద్ద అమౌంటే నాకు ఉన్న, ఎందుకంటే మాకున్న ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది పెద్ద అమౌంటే. దాంతో లైఫ్ని ఎంజాయ్ చేసుకోవడానికి ఎంతో రకంగా ఉపయోగపడుతుంది. కానీ మా మదర్ కానీ, నాకు కానీ, మా అక్క, మా సిస్టర్ అని ఆమె ఉంది, ఆమె సుగుణవతి అంటారు. ఆమె కూడా నన్ను బాగా పుషప్ చేస్తూ ప్రతి ఒక్క దీనికి చేస్తూ, నాకు నా భార్య కళావతి అని ఉంది, ఈమె కూడా బాగా నాకు అన్నిటికీ రకాలు సహకరిస్తూ నన్ను అంటూ వాళ్ళు 4 పల్లకి మొదలాగా వాళ్ళు మోసుకుంటూ నన్ను తీసుకొని పోయినారు సార్. అంటే ఏమర్థం, ప్రతి ఒక్కరు నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. నువ్వు చేసే తీరాల మన కుటుంబ వ్యవస్థలు కానీ, నువ్వు అనే వ్యక్తి ప్రపంచానికి తెలియాల, ఓహో ఇన్ని కోర్సులు చేసినాడు అన్న వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో. ఎన్ని సమయం ఒక డిగ్రీ చేయాలంటే, ఒక సబ్జెక్ట్ చదవాలంటే 1-2 గంటలు పడుతుంది. ఇలాంటి డిగ్రీ మల్టిపుల్ డిగ్రీస్ పూర్తి చేయడానికి చేస్తున్నాను సార్. సమయం ఎట్లా కేటాయించారు? అంటే నేను నిర్ణీత టైంలో పలానా దీన్ని చేయాలన్నప్పుడు మేము ఉంటాం. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. నేను ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో నేను ఎక్కువగా ఎంఎస్సీలు ఎక్కువ చేసినాను సార్. ఎందుకంటే ఎంఎస్సీలు చేయడానికి కారణం ఏమంటే సైన్స్ గ్రూప్స్ అవి ప్యూర్ సైన్సెస్, అప్లైడ్ సైన్సెస్, జనరల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్సెస్, బిహేవియరల్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, లైబ్రరీ సైన్సెస్ అని 7 groups ఆఫ్ ఉంటాయి సార్. దానిలో దాదాపుగా ఒక 60 వరకు ఉండొచ్చు. నేను దాదాపుగా అన్ని అంటే దాదాపుగా నాకు అందుబాటులో ఉండే ప్రతి 53 ఎంఎస్సీలు కంప్లీట్ చేసిన. అట్లా 53 ఎంఎస్సీలు ఈ వయసు 62 years అప్పుడు చేయాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే అక్కడ పోయి ప్రాక్టికల్స్ అన్ని చూడాలా, ప్రాక్టికల్స్ పోవాలా, అవి చేయాలా, రికార్డ్స్ రాయాలని. అందుకే నా ఫస్ట్ వయసు అప్పుడు ఎక్కువగా సైన్స్కే ఎక్కువ ప్రాధాన్యత. మీరు ఇంతకుముందు చెప్పినటువంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పారు రికార్డు సృష్టించాలని అనే ఒక లక్ష్యం ఉంటుంది. రికార్డు కోసం చేశారా? రికార్డు కోసం అనే కాదు, ఫస్ట్ మా అమ్మ సంతోషం కోసమే చేశాను సార్. ఆమె ఆశయం అనేది ఉంది. ఆమెకు ఆమె నాకు జన్మనిచ్చింది. ఆమె కోరిక నన్ను ఒకటి కోరింది. ఆమె కూడా నన్ను హోదాలో చూడాలనే కానీ ఆమె స్వార్థం అదేం లేదు. నన్ను మంచి స్థాయిలో చూడాలా అని, అది నలుగురు అప్రిషియేట్ చేయాలనే ఆమె కోరికలో నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకోసమని ఆమె ఆశయం నెరవేర్చినట్లా ఉంటుంది, నా పుట్టుక సార్థకత ఉంటుంది. లక్ష్మీపుత్రుడు అనిపించుకోవాలని, సరే సరస్వతిపుత్రుడు అనిపించుకోవాలని. మా అమ్మ పేరు సరస్వం కాబట్టి సరస్వతిపుత్రుడు. ఇప్పుడు కూడా చాలా మంది సరస్వతిపుత్రుడు అంటారు. మన శృంగేరి మఠాధిపతులు ఆదిశంకరాచార్య గురువు ఉండగా సార్, వాళ్ళు వచ్చి నాకు సరస్వతిపుత్ర ప్రధాన బిరుదు ప్రదానం కూడా చేసిపోయినారు సార్. అంటే ఆ రకంగా మన సరస్వతిపుత్రుడు అనిపించుకోవాలా. మా అమ్మకు నిజమైన పుత్రుడు అనిపించుకున్నాను. అది నాకు చాలా సంతోషం. అట్లా ఒక్క డిగ్రీ చేయాలా, 2 డిగ్రీలు, 3 డిగ్రీలు, డబుల్ డిగ్రీ చేయాలని ఆమె కోరికని అట్లా చేసుకుని 100 డిగ్రీలు చేయాలా అనే సిచ్యువేషన్కి వచ్చి 100 డిగ్రీలు కంప్లీట్ చేసినాం. అట్లా సెంచరీ, డబుల్ సెంచరీ. ఇప్పుడు కూడా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే డబుల్ సెంచరీ ఏ జర్నీ ఆఫ్ 200 degrees అంటే డాక్టర్ కళా సుదర్శన్ రెడ్డి జర్నీ ఆఫ్ ఎడ్యుకేషన్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనే ఒక బుక్ వస్తుంది సార్. నా గురించి పబ్లిష్ కూడా అయ్యింది. ఎవరు రాశారు? కేబి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి. అతను కూడా నాతో పాటు స్టూడెంటే. ఆయన కూడా ఆయన చిత్తూరు జిల్లా నేటివ్. ఇంత స్ట్రగుల్లో మీకు ఎక్కడైనా సరే సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కావచ్చు, ఎవరైనా ఆదుకున్నారా? అది ప్రభుత్వం కావచ్చు, ఎవరు ఆదుకోలేదు సార్. ఫైనాన్షియల్గా ఎవరు ఆదుకోలేదు. ఫైనాన్షియల్గా ఏమిటికి అవసరం నీకు అనే సమస్య ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక సమస్యలు అనేది అందరికీ ఉంటాయి. ఆర్థిక సమస్య అనేది ఒకటి ఉంటే కుటుంబం నడిస్తే చాలా ఆర్థిక సమస్యలు తీరుతాయి అనుకుంటారే కానీ ఇటువంటి దానికి ఆర్థికంగా డబ్బు పెట్టాలా అనే వాళ్ళలో ఒక భార్య ఒప్పుకోదు, ఒక అక్క ఒప్పుకోదు, ఒక తల్లి ఒప్పుకోదు. కానీ మా తల్లే నన్ను ప్రోత్సహించింది. మా అక్కే నాకు సుగుణవతి అని ఆమె నాకు ఆమె సపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా మా బావగారు రామకృష్ణారెడ్డి అని ఆయన పూర్తి సహకారం ఇస్తూ ప్రతి దానికి ప్రోత్సహించి, అంటే కుటుంబ సభ్యులు ఒక స్వార్థం ఉంటుంది. ఎవరికైనా ఒక స్వార్థం ఉంటుంది. ఏంటి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య. మీరు బయటకు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ మీద వచ్చినప్పుడు
వేరే రాష్ట్రాలు తిరిగినప్పుడు దరిదాపు వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్, డబ్బులు పెట్టడం కావచ్చు, డబ్బు ఖర్చు అనేది కావచ్చు. ఆ టైంలో మీ భార్య విధానం ఎలా ఉండేది? మీ భార్య ప్రోత్సాహం ఎలా ఉండేది? అదే భార్య అనే వాళ్ళు ఎవరైనా కానీ తను మాకు కొడుకు శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, కళా శ్రీనివాస్ రెడ్డి అని. అట్లా ఆ వ్యక్తిత్వంలో మా కొడుకైనా బాగా ఏదైనా ప్రాపర్టీ ఏర్పాటు, ఈ డబ్బులన్నీ ఇప్పుడు దగ్గర 45 లక్షలు ఖర్చు అయింది. 45 లక్షలు ఉంటే మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, మంచి ప్లాట్ కొనుక్కోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి ఎంజాయ్ చేయొచ్చు అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు మామూలుగా, ఏ భార్య అయినా. కానీ ఆమె అట్లా ఆలోచించలేదు. అమ్మ కోరిక అంటున్నారు, ఆమె కోరిక నెరవేర్చాలని మా అమ్మ నాకు 100% నాకు ప్రోత్సాహం ఇచ్చింది అనేది ఎంత నిజమో, నా భార్య 1000% ప్రోత్సాహం, 1000 times ప్రోత్సాహం ఇచ్చింది అనేది మాత్రం నిజం సార్. మీ చేతుల మీద చూస్తున్నాను ఇంటర్వ్యూలో, మీ చేతుల మీద ఏదో టాటూస్ ఉన్నాయి, ఏంటది? కళ అని ఆమె పేరే సార్. ఆమె మా కుటుంబానికి రాజు ఉన్నట్ల, కింగ్ కళ అని. అంటే మా కుటుంబ వ్యవస్థ ఈరోజు ఇంత బాగా, అంటే నేను ఇంత అభివృద్ధి అంటే కళ ది క్రియేటర్ అని చెప్తాను సార్. ఎందుకంటే సృష్టికర్త అంటే ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఒక సృష్టించింది అంటే ఆమె ప్రోత్సాహం లేకపోతే నేను ఇంతవరకు చేయలేదు సార్. ఆమె నాకు సహాయం చేసింది. ఆమె 9th class చదివింది. ఆమె ఎడ్యుకేషన్ పరంగా నాకేమో ఏదో రకాలైన సూచనలు ఇస్తుంది అనే. ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, లేకపోతే తల్లిదండ్రులది టాటూ వేయించుకుంటారు, రకరకాల డిజైన్స్ వేయించుకుంటారు. మీరేంది విచిత్రంగా భార్యది వేయించుకున్నారు? భార్య ఎందుకు వేసుకున్నానంటే ఆమె మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు సార్. ఏమంటే నాకు ప్రోత్సాహం ఇచ్చింది ఈ రకం చదువులో. మా ఆమెకు ఇట్లా నాకు ఈ రోజు పెరాలసిస్ అటాక్ అయింది సార్. అంటే 3 months బ్యాక్ పెరాలసిస్ అటాక్ అయింది. ఎప్పుడు? January 14th అయింది సార్. అయినా కూడా నేను February 5th పోయి ఎగ్జామ్స్ రాయాలా అనుకున్నప్పుడు ఆమె నాకు ప్రోత్సాహం, అంటే పోండి మీరు ముందు ఎట్లున్నారు ఇప్పుడు కూడా అట్లే ఉండాలా, అప్పుడు పోగలిగినారు ఇప్పుడు పోండి అని నాకు ఉత్సాహాన్ని ఇచ్చి పంపగలిగింది అనమాట. అంటే నేను అదే దీంతోనే పోయినాను, ఎగ్జామ్స్ రాసినాను, కాళ్ళు పని చేసినాయి, చేయి రాసినాను, అట్లే పనిచేసింది. నెక్స్ట్ మెదడు కూడా ఏమైనా తగ్గింటుందేమో ఈ పెరాలసిస్ అటాక్ అనుకున్నాను. లేదు, బాగా 3 hours 60 papers రాసేసి ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరులో అంటే February 6th నుంచి 8th వరకు రాసినాను. మళ్ళీ 23rd నుంచి 28th వరకు విశాఖపట్నంలో మళ్ళీ ఇంకో కోర్స్ ఉంటే, అంటే ఫస్ట్ కోర్స్ వచ్చి మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, సెకండ్ కోర్స్ వచ్చి పొలిటికల్ థాట్స్ ఆఫ్ మానవేంద్రనాథ్, అంబేద్కర్, గాంధీ, అటువంటి క్లిష్టమైన సబ్జెక్టులు కూడా అక్కడ పోయి రాయగలిగినాను. అటాక్ అయిందంటే దీనికి కారణం ఏమంటే మా అమ్మ ఆశీర్వాదం అని చెప్పాలి. ఈ పెరాలసిస్ రావడానికి ప్రధానంగా మీరు ఏంటి, మీకు స్ట్రగుల్సా, చదువు వలన ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది? చదువు వల్ల అంటే నేను మరపోయి నేను ఇప్పుడు 10 అంటే ఫిబ్రవరిలోనే అటాక్ అయిన 15 daysలోనే పోయి ఎగ్జామ్ రాయగలిగినాను అంటే మళ్ళీ అని ఏం లేదు సార్. నాకు ఏ రకమైన హ్యాబిట్స్ లేవు ఇంతవరకు. నేను కాఫీ టీ టేస్ట్ ఎట్లుంటుంది అంటే చదువు పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని డిజాల్వ్డ్ పర్సన్స్ అవుతారు, కొంత మతిమరుపులు, ఇలాంటి రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది కుటుంబ ఫ్యామిలీ పరంగా ఏం లేదు. కానీ నాకు ఫైనాన్షియల్ సోర్సెస్ అన్ని చేసుకోవడము, ఇవి చూడడము, అవి చూడడము, అట్లా చేసినప్పుడు కొద్దిగా ఏదైనా ఇది అయిండొచ్చు అంతవరకు. మీరేంది స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు? బళ్ళారి అనగానే అది వేరే లాంగ్వేజ్ ఉంటుంది. కన్నడనే సార్. మేము నా నేటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, పామిడి మండలం, ఎద్దులపల్లి అనే గ్రామం సార్. నేను పుట్టి పెరిగింది అక్కడే. నా బళ్ళారి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? బళ్ళారి ఎందుకు షిఫ్ట్ అయినా అంటే మా మదర్ కోసమే సార్. ఇది కూడా మా బ్రదర్ కరెంట్ షాక్ కొట్టి చనిపోయినప్పుడు మా అమ్మకు రకంగా కొడుకు పోయినాడని బాధతో ఆమె అతని మీద అక్కడికి మారారా? అక్కడికి మారినాం సార్. బళ్ళారికి మారినాము. అది కూడా నా భార్య సజెషన్ సార్. ఎందుకంటే బళ్ళారికి మారడానికి కారణమే వేరే ఊర్లు చూసుకు ఆంధ్రాలో చూడాలనుకుంటే, లేదు ఆమె పుట్టింది అక్కడికే పదాం రండి మనం అంతా ఉంటున్నామని ఆ రకంగా ఆమె నన్ను మీకు రూట్స్ కావచ్చు కన్వీనియంట్ గా ఉండవు, 2 రోజులు 3 రోజులు జర్నీ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆర్థికంగా భారం ఉన్నటువంటి ఎలా ముందుకు పోయారు? అంటే ఆర్థికంగా భారంగా ఉంటుంది కాబట్టి మామూలుగా అబ్రహాం మాస్లో అనే అతను థీరీస్ ఆఫ్ మోటివేషన్లో ఫస్ట్ మోటివేషన్ ఆయన చెప్పిండే సార్. ఏమంటే నీడ్స్ ఆఫ్ హైరార్కీ. అంటే మన వంశపరంగా కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలు ముఖ్యమైన ఏంటంటే ఫిజియాలజికల్ నీడ్స్ అని ఉంటాయి. అంటే మన శరీరానికి సంబంధించి ముఖ్యం. అంటే మనం మామూలుగా తెలుగులో చెప్తే కూడు, గుడ్డ, గూడు అంటాం. అంటే ఏమర్థము? తిండి ఉండాలా, గుడ్డ అంటే బట్టలు ఉండాలా, నెక్స్ట్ ఆ తర్వాత గూడు అంటే షెల్టర్ ఉండాలా అని. కానీ నేను వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే నేను తింటే 3 పూట్ల తింటే 3 పూట్లకు సంబంధించిన డబ్బు అయిపోతుంది. కాబట్టి నేను ఒక పూటే తినేవాడిని. అది అంటే రాత్రి ఒక పూట లైట్గా తింటే అది తింటాను. ఒక రోజు 2 రోజులు తిన్నా, ఒక రోజు 3 రోజులు కూడా తింటాను. ఆ రకంగా నేను ఆ తిండికి ఖర్చు పెట్టలేదు. నెక్స్ట్ బట్టలు, మంచి బట్టలు వేసుకోవాలని నేను ఆ రోజు కోరుకోలేదు. నా గోల్ అంతా మా అమ్మ ఆశయం నెరవేర్చాల. మా భార్య పడే కష్టాన్ని మనము ఒక స్టేజ్ తీసుకురావాలా. నెక్స్ట్ ఆ తర్వాత మా అక్క సహకారాన్ని దాన్ని సఫలీకృతం చేయాలనే ఈ రకమైన గోళ్లతోనే నేను ప్రతి మగవాని వెనక ఆడవాళ్ళు ఉంటారు. మీరు చెప్పారు ఈ లక్ష్యంలో మీరు చదువు పూర్తి చేయగలిగారు, డిగ్రీలు సంపాదించగలిగారు, కానీ
ఆర్థికంగా బలపడలేకపోయారు. మీ కుటుంబం కోరుకున్నట్లుగా వాళ్ళు సుఖవంతమైన జీవితం గడపలేకపోయారు. మీరు కూడా తినకుండా జీవించారు. ఇంత స్ట్రగుల్ కేవలం తల్లి కోసము డిగ్రీలు సంపాదించి చదువు కోసమేనా? తల్లి కోసం అనేది నా తపన సార్. సమాజంలో ఏదైనా సాధించవచ్చు, ఒక మనిషి అన్నవాడు ఏదైనా సాధించవచ్చు, అది కూడా చదువులో నిరూపించాలా అనే మా అమ్మ ఆశయానికి నేను ఆమెకు తోడ్పాటు. ఈ రోజులలో చూసుకుంటే చదువు అనగానే హడలిపోతున్నటువంటి పరిస్థితి. పిల్లలు కావచ్చు, చదువుకున్నటువంటి వక్తలు కావచ్చు, మధ్యలో వదిలేయడము, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరే సజెస్ట్ చేస్తారు? ఎందుకంటారంటే సార్, వాళ్ళకి అక్కడ కష్టం అనిపిస్తుంది, దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి సార్. ఏదైనా ఇష్టంగా మార్చుకుంటే కష్టం అనేది కనపడదు సార్. ఇష్టంగా చేయగలలా, ఇష్టం చేయాలి, నేను చేస్తున్న దాంట్లో ఇష్టం కనపడాలి. ఆ ఇష్టం అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో మనం చేయాలనే సంతోషం వస్తుంది. ఆ సంతోషంతో మనం ఏదైనా సాధించవచ్చు సార్. కాబట్టి కష్టంతో పోతే కష్టాల్లో కూడా కొంతమంది నష్టాలు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. అంటే చాలా ఇబ్బంది పడాలనేది, కష్టంలో సుఖాన్ని ఎత్తుకోవాలా. కష్టం అనేది ఇష్టంగా తీసుకొని మనం చేయగలిగితే, దీన్ని చేయాలా అనే మనసులో తపన పెడితే ఏదైనా సాధించేస్తారు. ఈ సాధనలో, ఈ కష్ట ఛేదనలో, ఈ చదువుల పంటలు పండించినటువంటి, అంటే దరిదాపు ఎన్ని డిగ్రీలు ఉన్నటువంటి పట్టాలు మీ దగ్గర ఉన్నాయి? ఉన్నాయి సార్ పట్టాలు. మీ దగ్గర పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవి దేనికి పని చేస్తాయి మీకు? ఏమిటి పని చేస్తుందయా, నేను ఏదో అనేది ఏమీ లేదు సార్. ఎందుకంటే నేను డిగ్రీ చేసుకొని నేను ఇట్లా ఒక పట్టా పని చేస్తుందంటే నేను డైరెక్ట్గా అప్పట్లోనే ఐఏఎస్ అయిపోయాను, ఈజీగా అయిపోయాను. అంటే ఐఏఎస్ అయ్యి అటు చోట కలెక్టర్గా ఉంది. కలెక్టర్గా ఉన్న వాళ్ళకు ఇట్లా కూర్చోబెట్టుకొని, ఒక ధృవ టీవీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ వచ్చి కూర్చోబెట్టుకొని కలెక్టర్ ఇంటర్వ్యూ చేయడం వల్ల అది స్పెషల్గా ఎక్కడ ఏమీ కనపడదు సార్. ఎందుకంటే కలెక్టర్ ఐఏఎస్ చేసిన వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్లోనే 10-20 మంది ఉంటారు, 20-30 మంది కూడా కనపడతారు. కాబట్టి అట్లా ఐఏఎస్ ఏదో పట్టా తీసుకొని, మంచి పట్టా తీసుకొని నేను 7వ సెటిల్ కావాలా, దాని ద్వారా సంఘానికి ఏమో ఉపయోగపడుతుంది అనేది ఏం లేదు సార్. ఈ సందర్భంలో అత్యధికంగా బాధ పెట్టినటువంటి ఘటనలు ఏంది ఈ కాలంలో, ఈ డిగ్రీలు పూర్తి చేస్తున్న సందర్భంలో? నాకు బాధ పెట్టిన అనేది ఏమీ లేదు సార్. ఎందుకంటే నేను ఏ దాంట్లో కూడా కష్టంలోనే నేను సుఖాన్ని ఎత్తుకుంటాను సార్. ఎందుకంటే నాకు పుట్టుకతోనే క్రోచ్ లెగ్స్ అంటాం, అంటే కొంచెం వంకర కాళ్ళు. క్రోచ్ లెగ్స్ అంటే అన్బ్యాలెన్స్డ్ లెగ్స్ అంటారు, బ్యాలెన్స్గా ఉండవు. నేను నడుస్తూ ఉన్నప్పుడు నాకు కాళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తాయి. నా తల్లిదండ్రులు కూడా, మా అమ్మకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మా అక్కకు కూడా కాళ్ళ ఆపరేషన్ చేసి ఆమెకు కూడా సెట్. అంటే మా కుటుంబంలో అందరికీ మోకాళ్ళ నొప్పులు 30 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు. అంటే నేను నడవలేదు. అంటే ఈ కోర్స్ చేయాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. అంటే ఫస్ట్ నాకు ఫిజికల్ ఫిట్నెస్ లేదు, ఇన్ని కోర్స్ ఎట్లా చేయగలుగుతామని ఆ రోజు నేను ఏ రోజు ఆలోచించాను. ఎందుకంటే మీకున్నటువంటి లోపం కూడా మీకు అడ్రాలి. నాకున్న లోపాలని కూడా నేను పట్టించుకోకుండా అన్ని ముందుకు అట్లే పోయినాను సార్. మీరు బయటకు వస్తారు, ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఇంకోటి మీరు ఏడా స్టే చేస్తారు? అదే దానికే సార్. ఫస్ట్ తిండి గురించి నేను ఎక్కువ ఆసక్తిగా ఏదో 2 ఇడ్లీ తినడము అంటే ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ రోజు తిండి అయిపోవాలి, అంతే. ఎక్కువ ఖర్చు పెట్టి మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు, వివిధ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే దానికి సంబంధించిన ఫండింగ్ కావాలి, ఇవి లేవు. మరి ఎలా మీరు దీన్ని ముందుకు వెళ్ళారు, ఎంగేజ్ ఎలా చేయగలిగారు? అంటే మనకు ఫస్ట్ కావాల్సింది డబ్బే సార్. ఆ డబ్బు అనేది ఉంటేనే ఏదైనా చేసుకోవడానికి ముందుకు పోవాలి. మా దగ్గర ఉండేది డబ్బు కొద్దిగే. అంటే మాకు ఆర్థిక వనరులు ఏమీ లేవు, ఆర్థిక సంపద ఏమి లేదు. మాకున్న ఆర్థిక సంపదలో, నేను సంపాదించే ఆర్థిక సంపాదనలో నేను ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతానో అంతవరకు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఫస్ట్ దీంట్లో ఒక అడ్మిషన్స్ ఫీజు ఎట్లా కట్టాలని అనేది వెంకటేశ్వర యూనివర్సిటీ మాకు దగ్గర సార్. అనంతపురం జిల్లానే వెంకటేశ్వర యూనివర్సిటీ అక్కడ దగ్గర. కృష్ణదేవరాయ యూనివర్సిటీ దగ్గర. వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది తిరుపతిలో ఉంది. తిరుపతికి ప్రసాద్ పోవాల రావాలంటే కూడా ఖర్చు అవుతుంది. కానీ వెంకటేశ్వర దగ్గర దానిలోనే కట్టుకోవచ్చు. ఆడ ఒక ఎంసీఏ కోర్స్ ఉంది. నెక్స్ట్ వెంకటేశ్వర కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఫీజు అనేది పర్ ఇయర్కి 20,000, 3 years సార్ కోర్సు 60,000 అవుతుంది. అదే అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీకి పోతే 9,000, అంటే 27,000. ఎగ్జామ్ 30,000, హాఫ్ అయిపోతుంది. కానీ ఎందుకు ఎన్నుకున్నామంటే మామూలు ఏ వ్యక్తి అయినా కూడా 60,000 పోయినా చింత లేదు, మేము కృష్ణదేవరాయ యూనివర్సిటీలోనే కడతామంటారు. ఎందుకంటే అక్కడ ఉండే సబ్జెక్ట్స్కి ఇక్కడ ఉండే సబ్జెక్ట్స్కు అక్కడ 20 సబ్జెక్ట్స్, ఇక్కడ 30 సబ్జెక్ట్స్. 30 సబ్జెక్ట్ 10 సబ్జెక్ట్ ఈజీగా మనకు తగ్గిపోతాయి. 20 సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం, 60,000 పోయినా కానీ అది ఒక చాలా మంది ఆలోచన. అదే తొందరగా అయిపోతుంది. నా ఆలోచన కూడా 10 సబ్జెక్ట్ చదివే పని లేదు కదా. మేమేమనుకుంటామంటే 10 సబ్జెక్టులు ఎక్కువ చదువుతాం. ఇప్పుడు 2,000 సబ్జెక్టులు నేను చదివినామంటే ఆ ఎక్స్ట్రా అడిషనల్గా 10 సబ్జెక్టులు వచ్చింటేనే కదా సార్ 2,000 అవుతా ఉంటుంది. ఆ అడిషనల్గా 10 సబ్జెక్టులు ఎక్కువ చదివినా చింత లేదు, నేను చదవగలుగుతాను, నాకు ఆ రకమైన ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు 40,000 మిగిలితే ఇంకొక 40 సబ్జెక్ట్స్ చదవచ్చు అనే ఆలోచనతో నేను అడ్మిషన్ ఫీజుని ఎక్కడ యూనివర్సిటీలో తక్కువగా ఉంటుందో ఆ యూనివర్సిటీకే పోగలుగుతున్నాను. అది ఫస్ట్ చూస్ చేసుకున్నాను. ఇంకా తిండి అనే దాంట్లో ఎక్కువగా మా ఇంట్లో ఏదైనా
చపాతీలో రొట్టె కాల్చిస్తే దాని పొడి గిడి అక్కడ ఇంట్లోది కాదు బయట అదే అవి తీసుకొని వచ్చి తింటా ఆ తర్వాత కొన్ని రోజుల్లో ఒక ఎప్పుడన్నా వాళ్ళు చేసేదానికి కూడా ఇబ్బంది, వాళ్ళు చేసే కూడా చేయలేనప్పుడు కూడా ఆడ కూడా ఏం ఒత్తిడి పోకుండా రాత్రి పూట్ల ఒక 2 ఇడ్లీ తిని పండుకోవడం అంతే. అదే పండుకోవడానికి ఎక్కువగా నా జీవితం అంతా నాకు కూడా రైల్వే స్టేషన్కి ఏ అవినాభావ సంబంధం ఉందో నాకు తెలియదు, కానీ రైల్వే స్టేషన్లోనే నా జీవితం అంతా ఎక్కువ గడిపినాను సార్, రైల్వే స్టేషన్లోనే. అట్లా హుబ్లీలో ఒక ఇది వచ్చినప్పుడు ఒకేసారి నేను కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్ అనే యూనివర్సిటీలో నేను అప్లైడ్ ఎకనామిక్స్ అనేది కట్టాను సార్. అప్లైడ్ ఎకనామిక్స్ అంటే ప్రాబ్లమాటిక్, ఎకనామిక్స్ అంటేనే కష్టం, దాంట్లో అప్లైడ్ ఎకనామిక్స్ అంటే ఆ మొత్తం గ్రాఫికల్ సెక్షన్స్, గ్రాఫ్స్ గివ్స్ ఎక్కువగా అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి సబ్జెక్ట్ని చదవాలి అనేది అది స్పెషలైజ్డ్ సబ్జెక్టు, చాలా కష్టంగా ఉంటుంది, అది ఇదిగా ఉంటుంది. అట్లా ఒక్క పేపర్నే దాడు చదవాలంటే మినిమం 3-4 గ్యాప్ ఉంటేనే, 3-4 డేస్ గ్యాప్ ఉంటే చదివేది కష్టమవుతుంది. అది 1 ఇయర్ అంతా కష్టపడితే కానీ చదివేది కాదు. కానీ నేను ఫస్ట్ ఇయర్ రాయలేకపోయాను, వేరే ఎక్కడ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో 2 ఎగ్జామ్స్ మిస్ అయితే అన్న ఉద్దేశంతో ఆ ఎగ్జామ్ రాయలేకపోయాను. సెకండ్ ఇయర్కి మళ్ళీ రాసుకోవచ్చులే అనుకోండి, సెకండ్ ఇయర్కి పోయేటప్పుడే పర్ డేకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్ ఎ టైం పనిచేస్తారు ఆ యూనివర్సిటీ. ఎందుకంటే మార్నింగ్ సెషన్స్లో ఫస్ట్ ఇయర్, ఈవినింగ్ సెషన్లో సెకండ్ ఇయర్, 2 అట్ ఎ టైం 2 అంటే 10 పేపర్స్ని 5 డేస్లో రాయాలి. అప్పుడు ఏం చేసిన అంటే నాకు ముందు నుంచి నేను తెలుసుకున్న విషయం ఏదంటే ఇంపాసిబుల్ అనేది నా దరిదాపుల్లోకి రానిలేదు సార్. ఇంపాసిబుల్ అనే నెగిటివ్ థాట్ని కూడా ఐఆమ్ పాసిబుల్ అనే పాజిటివ్లోకి మార్చుకునే వ్యక్తి అట్లా అనమాట. ఈ సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాటిని అధిగమించడానికి మీకు సహకరించినటువంటి ఫ్యామిలీ కావచ్చు, మిగతా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఈ కోవలో? నాకు ఎవరు కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు నేను ఎక్కువగా నేను ఎక్కడ కలిసలేదు సార్. ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకు చాలా తక్కువగానే ఉంటారు, ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడకపోను, ఎవరు సమస్య తెలుసుకొని పోడు, నా ఆలోచన నా పనిలో నేను ఉంటాను కాబట్టి ఒక ఇదిగా ఉంటాను. నన్ను ఎవరు కూడా ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకు కారణం అంటే నేను ఎక్కువగా వాళ్ళతో కలవలేను, నేను ఎక్కువగా పోలేను, ఎందుకంటే నా ఆలోచనలు నా ఇది నెక్స్ట్ ఏ కోర్సు నెక్స్ట్ ఏది నేను ఎట్లా ఇప్పుడు చదువుతున్న డిగ్రీలు కావచ్చు, ఇప్పుడు చదివినటువంటి 217 కావచ్చు, ఇంకేమన్నా చదువుతారా, ఆగుతున్నారా? లేదు సార్, నాకు ఇప్పటి వరకు 210 కంప్లీటెడ్ అయిపోయినాయి, 217 వరకు కట్టేసినాను. ఇంకా లాస్ట్ సార్ అది పొలిటికల్ థాట్ అని సెకండ్ ఇయర్ ఒకటి, ఎంఏ తెలుగులో పదకృతులు అనేది వెంకటేశ్వర యూనివర్సిటీలో, ఈ 2 కోర్సులు కంప్లీట్ చేస్తే 217 డిగ్రీలు కంప్లీట్ అయిపోతాయి సార్. అది ఇంకా అక్కడ నుంచి ముందుకెళ్తారా? ఇంకేం ముందుకెళ్ళాను సార్. 217 మాత్రమే చేయడానికి మెయిన్ కారణం ఏమంటే నేను ఫస్ట్ మా మదర్తో నేను మాట్లాడుకుని డబుల్ మాస్టర్ డిగ్రీ చేస్తే చాలు, ట్రిపుల్ మాస్టర్ డిగ్రీ చేస్తే చాలు అని ఆమెకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఆమె ఉన్న దీంట్లో ఆమె చెప్పింది. ఆ తర్వాత లేదులే ఒక 10, లేదులే ఒక 15, లేదు 30, ఇట్లా లేదు 100 అన్నట్లా పోతూ వచ్చినాము. ఆ తర్వాత ఇంకాటికి ఆమె 2011లో ఆమె చనిపోయింది. ఆమె చాలా సంతోషంతో ఇంతవరకు చేసినావు నాయనా అని, ఆమె చనిపోయే రోజు కూడా నన్ను ఇట్లా గడ్డం పట్టుకుని నిమిరి నైనా నా కోరిక నెరవేర్చిన చల్లకపోతాను నైనా అని ఆమె చాలా సంతోషపడిపోయింది. అది నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ ఉత్సాహంతో నాకు మా అమ్మ అంటే ప్రాణము. అయినప్పటికి కూడా అందరూ కూడా చాలా మంది అనుకున్నారు వాళ్ళ అమ్మ పోయింది, ఇంక అయిపోయింది, ఈయన జీవితమే ఇంక స్టాప్ అయిపోతుంది, ఇంకేం చేయలేడు, ఈయన ఒక ఇదిగా ఉండిపోతాడు అనుకున్నారు. కానీ మా అమ్మ స్థానాన్ని నా భార్య మా అక్క ఇద్దరు నింపినారు. అది మాత్రం నేను గ్యారెంటీ చెప్పగలుగుతాను. నా భార్య మా అమ్మ ఉన్నట్ల, మా అక్కే మా అమ్మ ఉన్నట్ల వాళ్ళిద్దరు కలిసి నాకు ఆ ఉత్సాహాన్ని ఇచ్చి అట్లే ప్రోత్బలం చేస్తుంది. ఈరోజు నేను 217 డిగ్రీలు చేయడానికి వాళ్ళు కూడా చాలా ముఖ్యమైన. ఈ క్రమం మొత్తం ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేసారు? ఎన్ని సంవత్సరాలు పూర్తి అంటే నాకు 62 ఇయర్స్లో 30 ఇయర్స్లో కంప్లీట్ చేసినట్టు అనుకోండి. ఈ 30 ఇయర్స్లో ఎలా పాసిబుల్ అండి? ఎలా పాసిబుల్ అంటే పర్ ఇయర్కి నేను 20 యూనివర్సిటీలో ఫస్ట్ మీరు చెప్పిన మీరు చెప్పిన 217 డిగ్రీలు పూర్తి చేయాలంటే డిగ్రీకి 3 సంవత్సరాలు వేసుకున్నా కూడా 2 సంవత్సరాలు దాదాపు 400 సంవత్సరాలు పడుతుంది సార్. కానీ నేనేం చేశానంటే 27 యూనివర్సిటీలు కట్టాను. దానిలో 20 యూనిట్స్లో బాగా ఎక్కడ ఏ ఎగ్జామ్స్ ఏ పీరియడ్లో పడుతుందని ఒక ప్లానింగ్ వేసుకొని జూన్లో ఇక్కడ వస్తాయి, జూలైలో ఇక్కడ వస్తాయి, డిసెంబర్లో ఇక్కడ వస్తాయి, ఎక్కడ ల్యాబ్స్ కాకుండా వాటన్ని సెట్ చేసుకొని ఒకేసారి జూన్లో వచ్చే 2 కోర్సు యూనివర్సిటీ ఉంటే ఒక యూనివర్సిటీ డ్రాప్ చేసుకొని ఒక యూనివర్సిటీ అది కూడా ఎందుకు దగ్గర మనకి ఏదైతే దగ్గర ఉంటుందో డిస్టెన్స్ అట్లా యూనివర్సిటీ కట్టుకొని దూరం ఉంటుంది దానికి మళ్ళీ అవన్నీ అది కాకుండా అట్లంతా చేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారంగా అంతా సెట్ చేసుకొని ముందు ఒక యుద్ధానికి పోయినప్పుడు అన్ని రకాల ఆయుధాలు ఎట్లయితే ఒక యుద్ధ వీరుడు పోతాడో ఆ రకంగా అన్ని ఫస్ట్ ప్రిలిమ్ అన్ని సెట్ చేసుకొని ముందుకు పోయినాను సార్. అట్లా కూడా 20 కోర్సులు ఒక సంవత్సరానికి ఒక యూనివర్సిటీలో 20 కోర్సులు ఫస్ట్ ఇయర్వి ఒక యూనివర్సిటీ అదే యూనివర్సిటీలోనే సెకండ్ ఇయర్వి అంటే ఒక కోర్సు ఫస్ట్ ఇయర్ రాస్తుంటాం, ఒక కోర్సు సెకండ్ ఇయర్ రాస్తుంటాం సార్. అంటే దాదాపుగా మినిమం మీరు నేను చూస్తుంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది మీరు అన్నం కంటే ఎక్కువ బుక్స్ తిన్నట్టున్నారుగా. అట్లనే చదివేది తక్కువే సార్. నేను ఎక్కువగా మెమరైజ్ చేసుకుంటాను. చదవడం అంటే అదేదో మొండిగా అంటే హార్డ్ వర్క్ అనేది చేయండి సార్. బై హార్ట్ అంటాను, బై హార్ట్ చేయండి సార్. నేను హార్ట్ అంటే ఏదో బట్టి కొట్టి దాన్ని చేయి. దాంట్లో ఉండే ఒక విషయాన్ని ఏదో ఒక వ్యక్తి చెప్పింటేనే మనం దాన్ని చదువుతున్నాం.
ఆ విషయాన్ని మనమే అనలైజ్ చేసుకొని మనమే కొత్తగా ఎందుకు చెప్పకూడదు అని నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ఏదైనా ఒక టెర్మినాలజీ సంబంధించిన ఒక టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ని ఏదో ఒక ఆథరో సైంటిస్టో ఎవరో ఒకరో ఆ విషయాన్ని గురించి ఆయన ఉన్న మైండ్గా ఆలోచన పెట్టుకొని ఆయన ఒక భావనని చెప్తుంటాడు. అంటే ఐడియాస్ థాట్స్ అని ఉంటాయి. ఐడియా అంటే ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని మనం ఒక భావనగా తీసుకొని చేసేదాన్ని ఐడియా అంటాం. థాట్స్ అంటే మన ఆలోచనలు. అంటే మనము ఆ వ్యక్తి చెప్పిన ఆ విషయాన్ని అదే రకంగా రాయకోకుండా మన ఆలోచన పరంగా మనము దాన్ని కొత్తగా రాస్తే బాగుంటుందని నేనే కొత్తగా రాస్తాను. ఇప్పుడు ఈ డిగ్రీల విషయానికి వచ్చేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం 7 డిగ్రీలు పూర్తి చేసినటువంటి నేపథ్యం చూసాం మనం. కానీ ఆయన 7 డిగ్రీలకు నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత, ఇవాళ మనకు అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఇలా మీరు కూడా ఇవాళ రిజర్వేషన్లు కావచ్చు, మాలాంటి వాళ్ళు కాదు, అన్ని హక్కులు పొందినామంటే ఆయన ఆ స్థాయిలో ఎదిగారు. అంటే మీలో ఎన్ని రాజ్యాంగాలు ఉన్నాయి? ఈ రకంగా ఎంత ఏం లేదు సార్, ఆయనతో మనం పోల్చుకోవడానికి లేదు సార్. ఆయన గొప్ప వ్యక్తే కాదండి. ఆయనకి ఎప్పుడు మనం గొప్పగానే చూడాలి. ఆయన 7 డిగ్రీలా 217 డిగ్రీలా అనే విషయం కాదు సార్. అనే విషయంలో మనము దేవుని కోనేరులో కొన్ని నీళ్ళు తాగొచ్చు, సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా వేసి అట్లా అట్లా కంపేర్ చేసుకుంటే మన సముద్ర నీళ్ళు ఉన్నట్లు ఆయన దేవుని కోనేరు నీళ్ళు ఉన్నట్లు అంత గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగమే సృష్టించాడు. ఆయన రాజ్యాంగం చేసుకోవడానికి ఆయన ఎన్నో కొత్త రాజ్యాంగాలు రెఫర్ చేసుకొని రాసింటారు. అది గురించి కాదు శక్తి. ఆయన కొన్ని విషయాలు తెలియజేసి ఆయన కొన్ని రకాలైన చేయడం వల్ల ఎడ్యుకేషన్ సంబంధించిన కొత్త విషయాలు చేయడం వల్లనే ఈరోజు ఓపెన్ యూనివర్సిటీలు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండింగ్ కోర్సు అన్నీ రాగలిగినాయి. కాబట్టి ఆ రోజులు అప్పట్లో లేవు. ఎడ్యుకేషన్కి ఎక్కువగా ప్రాధాన్యత, ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థలను ఎక్కువగా. మీరు ఎడ్యుకేషన్ సంస్థలు అన్నారు కదా, ఈ ఎడ్యుకేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇంత చదువుకున్న పర్సన్గా ఉన్నారు, మీకు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? మీ సహాయ సహకారాలు కావాలి, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఇలాంటి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యేది పక్కన పెట్టండి సార్. ఏ యూనివర్సిటీలో పోయినా ఒక క్లర్క్ దగ్గర నేను నిలబడాల్సిందే, కానీ కూర్చోండి అనే వాళ్ళు కూడా లేరు సార్. ఎందుకంటే నేను పోయి నేను ఎప్పుడు చెప్పుకోలేదు నేను డిగ్రీలు చేసిన ఒక డిగ్రీ చేసి ఆయన కూర్చోంటాడు, నేను మాస్టర్ డిగ్రీ చేసి పిహెచ్డి చేసి ఇన్ని ఒక్కొక్క దీంట్లోనే ఒక సైకాలజీ అనే దాంట్లోనే డిఫరెంట్గా 12 మాస్టర్ డిగ్రీస్. ఏమనిపిస్తుంది సార్ ఇలాంటి చూసినప్పుడు? ఒక డిగ్రీ చేసిన వాడి ముందు మనము 200 పైచీలకు డిగ్రీలు చేసిన నిలబడి వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇవ్వనప్పుడు ఏమనిపిస్తుంది ఇలాంటి చూసినప్పుడు? అట్లా చూసినప్పుడు ఏం అనుకోకూడదు సార్. ఎందుకంటే మనము ఆడ పోయిందే ఏమిటికి మన సర్టిఫికేట్ తీసుకురావడానికి, వాళ్ళతో వాదనలు చేయడానికి, వాళ్ళలో ఏదో చేయడానికి కాదు సార్. ముఖ్యంగా మనలో ఏముండాలంటే ఓర్పు అనేది ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి అనే దాంట్లో నేను చెప్తాను. ఆ పేషెన్స్ అనేది లేనప్పుడు ఏమి సాధించాలి. ఆ పేషెన్స్ అనేది లేనప్పుడు ఎవరో నాకు కూడా ఒక సజెషన్ ఇచ్చారు. అంటే మీరు ఇంతకుముందు అన్నట్లుగా మా బంధువులు ఒక ధనవంతుడు ఉన్నాడు సార్. ఆయన అన్నాడు, ఇంత ఎందుకు కష్టపడతావు, కార్ నేను ఏర్పాటు చేస్తా, ఒక డ్రైవర్ని ఇచ్చి పంపిస్తా అని మా భార్య బంధువులు ఆయన చెప్పినాడు అనమాట. ఒక కార్ ఏర్పాటు చేస్తాను, ఒక డ్రైవర్ని ఏర్పాటు చేస్తాను, కార్లో హాయిగా పొమ్మను, ఆడ ఉండమను, ఎగ్జామ్ రాయమను, హాయిగా కార్లో పండుకోమను, మళ్ళీ రాయమను అని నా భార్య మళ్ళీ అడిగింది. ఏమంటే ఇట్లా ఉంది, ఫెసిలిటీస్ బాగా ఏర్పాటు చేస్తారంట, పోండి అని. నేను అదే అన్నాను. ఇప్పుడు నేను పోయేది ఫెసిలిటీస్ చూడడానికి ఆడ ఉండేదానికి కాదు, నేను ఆడ ఎగ్జామ్ చదవాలా. నేను పోవడం ఎత్తైతే ఎగ్జామ్ చదవాలా. ఎగ్జామ్ చదవాలంటే కష్టపడాలి. నేను ఫెసిలిటీస్గా ఒక కార్లో హాయిగా పోయి ఫెసిలిటేట్గా బాగా ఫుడ్ తిని హాయిగా పండుకుంటే నా శరీరం ఏం కోరుతుంది? ఫెసిలిటీసే కోరుకుంటుంది. చదవాలన్న బుక్ పట్టుకున్నప్పుడు అది నరకం అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే ఏమంటారు రైల్వే స్టేషన్ పోయి పరిగెత్తిపోయి, స్వామి నాకు సీటు దొరికితే చాలు స్వామి, నేను రిజర్వేషన్ లేదు ఏమి లేదు, నేను జనరల్ దాంట్లో ఎక్కుతున్నాను, సీటు దొరికితే చాలని ఆశ ఉంటుంది. సీటు దొరికింది, దొరకలేదు, కొంచెం ఏదో పక్కన సర్దుకుంటే చాలా కొద్ది సీటు లేదు, కనీసం కూర్చోడానికి కిందన దొరికిందబ్బా అనే ఆలోచనతో ఆ కష్టంతో పోతూ ఉంటాను. ఆడ ఎగ్జామ్ సెంటర్కి పోయినప్పుడు తిండి ఉండదు, ఏముండదు. కానీ నాకు అప్పుడు ఏమనిపిస్తుంది, చదువుతున్నప్పుడు ఆ కష్టాల కన్నా ఇటు కూర్చొని హాయిగా కూర్చున్నాను, హాయిగా చదువుకుంటున్నాను, ఇది బాగుందప్ప, సులువు అనిపిస్తుంది. అది అట్లా ఉండాలి. కాబట్టి మనము చదవాలన్నప్పుడు ముందు అన్ని కష్టంగా ఉండే చదివే అనేది కష్టం, ఇది సులభం అవుతుంది. కానీ ఆడ సులభాన్ని అని పొదుకుంటూ వచ్చి ఇటు కష్టాన్ని ఇది పట్టినామంటే. ఇట్లా ఈ డిగ్రీలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇట్లా ఈ 200 పైచీలకు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉండాలి సార్. వేరే దేశస్తుల్లో ఇప్పుడు కొన్ని దేశాల్లో నెల్సన్ అనే అతను ఫ్రాన్స్లో చేసినాడు, ఒక 4 డిగ్రీలు చేసినారంటే వాళ్ళ దేశమంతా పొగుడుతూ కొనియాడుతూ 4 డిగ్రీలు చేసిన విద్యావేత్త అట్లా ఇట్లా అని కొనియాడతారు సార్ ఆ దేశాన్ని. ఎందుకంటే వాళ్ళకి విద్య విలువ తెలుసుకోవాలి. ఇక్కడ విద్య అంటే ఏదో ఒక డిగ్రీ చేసినాడు, ఏదో ఉద్యోగం చేసుకుంటాడు. ప్రతి ఒక్క పేరెంట్స్లో ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో కూడా మా వానికి ఒక డిగ్రీ ఉండాలా. ఎందుకు ఆ డిగ్రీ అంటే చదువుకోవడానికి, అంటే ఏదో జ్ఞానం పొందడానికి కాదు, చదివినాడు ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనే ఆలోచన ఉంటుంది. నెక్స్ట్ మన సంస్థ ఎట్లుంటుందంటే విద్య అంటే ఏదో ఉపయోగపడేది, ఏడుకు ఉపయోగపడేది, ఏదో ఉద్యోగాన్ని చేస్తారు, ఉపాధికి ఉపయోగపడేది అంటారే తప్ప
ఆ విద్య ద్వారా ఒక జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానవంతుడు ఇంకా ఎన్నో రకాల ఉపయోగపడతారనే గుర్తింపు అనేది మన దేశంలో లేదు. నేను అట్లాంటివన్నీ నేర్చుకొని నన్ను ఏదో గుర్తిస్తారని నేను యావద్దు అనుకోలేదు. కానీ ఏదో ఇట్లా ధృవ టీవీ వాళ్ళు వీళ్ళు మీ ఇలాంటి చందు సార్ లాంటి వారు వ్యాఖ్యాత వీళ్ళంతా కూడా గుర్తించుకొని మన దీపక్ సాదల్ అనే వీళ్ళంతా గుర్తించుకొని నన్ను ఈరోజు గుర్తుపెట్టుకొని చెప్తున్నప్పుడు నాకు సంతోషంగా చేస్తున్నాను. ఒక ప్రోత్సాహం అనేది ఈ రకంగా ఉంటుంది, నేను నలుగురికి తెలుస్తాను అనేది. కానీ నేను ముందు నుంచి కూడా నేను ఎవరికో ఏదో తెలాలని నాకు లేదు. నా కుటుంబ సభ్యులు నన్ను బాగా అనుకున్నారంటే చాలు, నాకు ప్రోత్సాహం దొరికింది. నేను ముందుకు పోతున్నాను. డిగ్రీలు ఇంతవరకు చేసినాను. ఇంకా డిగ్రీలు చేయకపోవడానికి మెయిన్ కారణం ఆర్థిక స్తోమత అనేది ముందు నుంచి కష్టమే ఉంది. ఇంకా చాలే అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత చేయడానికి కూడా కోర్సు లేదు. ఇప్పుడు రాబో జనరేషన్ కాదు, చదువుకునే వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు, ఇక చదువుతున్న వాళ్ళకు ఏం సజెషన్ చేస్తారు మీరు? ఏం సజెషన్ చేస్తారంటే చదవడం అనేది చాలా ముఖ్యమైనదే. ఎందుకంటే చదవడం వల్ల మనకు పరిజ్ఞానం అనేది వస్తుంది, జ్ఞానం అనేది వస్తుంది. ఏదైనా మన వ్యవహారంలో ముందు తరాల్లో మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సులభంగా పరిష్కరించుకోవడానికి ఈ చదువును ఉపయోగించుకోవచ్చు, బాగా ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. కాబట్టి ప్రభుత్వాలు ప్రభుత్వాలు అనే వాళ్ళు చదవడం వల్ల నీకేమొస్తుంది విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. చదువు అనే దానికి ప్రాధాన్యత ఉండరు. మన న్యాయ వ్యవస్థలను చూడండి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఉంటారు, ఆయనకి ఎడ్యుకేషనే ఉండదు. అంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉండి ఎడ్యుకేషన్ ఉండి నన్ను గూగుల్లో ఎప్పుడో పెట్టినప్పుడు మీరు అలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఉండాలి అంటారు. నాకు ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఇస్తారని కాదు చెప్పేది. దానికన్నా నేను ఇక్కడే ఎక్కువ సంతోషపడతాను. అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నప్పుడు ఆయనకి ఒక ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక మన వైద్య శాఖ మంత్రికి ఒక అంటే మెడికల్కి సంబంధించిన అటాక్ అనేది మనకు లేదు సార్. అట్లాంటప్పుడు నన్ను గుర్తిస్తారు. చిన్న సమస్యలే గుర్తించలేని వాళ్ళు నన్ను మాత్రం నేను చదివినానికి ఏదో ప్రోత్సహించి ఇంకా చదివిస్తామనే దానికి ఏమవుతుంది. మీ జీవితంలో అత్యధికంగా బాధపడ్డటువంటి ఘటనలు ఏమన్నాయా? నేను ఏ దానికి కూడా పడతాను అనే ఆలోచన నాకులో ఉండి ఒక బాధ అనే ఒక విషయాన్ని నేను తీసుకొని ఉంటే నా జీవితం అంతా బాధగానే ఉండదు సార్. ఎందుకంటే నాకు నడవలేను, కాళ్ళు లేవు. నెక్స్ట్ ఆ తర్వాత సరైన తిండికి డబ్బులు లేవు. నెక్స్ట్ అంటే డబ్బులు లేవంటే అంటే డబ్బు ఉంటుంది ఆ రోజు తినడానికి, కానీ తింటే ఆ డబ్బు మళ్ళీ ఏమిటికో ఉపయోగపడుతుంది. కాబట్టి దాని మంచి బట్టలు వేసుకున్నాం, మంచి ఇది చేసుకున్నాం, నలుగురు బాగా గుర్తింపు పొందాం అనేది కూడా నాకేం లేదు సార్. ఎందుకు అంటే వాటికి అన్ని వేస్ట్ చేస్తే నేను ఇక్కడ చదువుకోవడానికి ఫీజు కట్టడానికి కానీ కొత్తగా యూజ్ చేసుకోవడానికి కానీ అవకాశాలు రావు. కాబట్టి నేను ఆ రకంగా చేస్తాను. మీరు సంతోషపడ్డటువంటి ఘటనలు ఏమన్నాయా? సంతోషపడ్డ ఘట్టం అంటే నాకు నా భార్య పూర్తి సహకారం ఉంటుంది సార్. ఆమె లేకపోతే నేను ఇంత స్థాయిలో ఇక్కడ కూర్చుండేవానే కాదు. ఆమె అనేది లేకపోతే కష్టపడుతుండే. దాంతోపాటు మా అక్క సుబ్రవతి, మా బావ రామకృష్ణారెడ్డి వీళ్ళ ప్రోత్సాహం కూడా బాగా ఉంది. వాళ్ళు కూడా వీళ్ళంతా ఉన్నారు. నా కొడుకు కళ, ఎందుకంటే మా కుటుంబ వ్యవస్థలో కళ అనే పేరుని నా పేరు కూడా కళా సుదర్శన్ రెడ్డి అంటారు. సుదర్శన్ రెడ్డి అన్నా కూడా నా పేరు ఎక్కడ గూగుల్లో మీరు కొట్టినా డాక్టర్ కళా సుదర్శన్ రెడ్డి అని వస్తుంది. నా కొడుకు పేరు కూడా కళా శ్రీనివాసరెడ్డి, మా వారసుడు కూడా. అంటే ప్రతి కుటుంబం మా వ్యవస్థలో మా ఇంటి పేరు మల్లెం అనే దాంట్లో కూడా కళ అనే పెట్టుకున్నాం సార్. ఎందుకంటే పెట్టుకున్నామంటే ఆమె ప్రోత్సాహం అనేది. తల్లి అనేవాడు కొడుకు అభివృద్ధి చెందాలా, అభివృద్ధిలో ఉండి నా కొడుకుని పై స్థాయిలో చూడమని ఏ తల్లి అని కోరుకుంటుంది. నా భర్త డబ్బులు ఖర్చు పెట్టినా చింతలేదు, వాళ్ళ అమ్మ ఆశ నెరవేర్చాలా అని కోరుకునే భార్య ఎక్కడా ఉండదు. ఒక్కటి సుదర్శన్ రెడ్డి గారు ఒక్కటి కోరుకోవాలనుకుంటే, ఇంత జీవితంలో ఈ 30 ఏళ్ల ప్రయాణం చదువులో కావచ్చు, మీ కష్టాల్లో కావచ్చు, కన్నీళ్ళల్లో కావచ్చు, ఇంత రిస్క్ తీసుకొని ఇన్ని డిగ్రీలు సాధించినటువంటి సుదర్శన్ రెడ్డి చివరిగా అనారోగ్య బారిన పడటం కావచ్చు, మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వృద్ధాప్యం అనుకోవచ్చు, 22 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆర్థికంగా మీరు బలంగా లేనటువంటి ఈ సిచ్యువేషన్లో మీరు ఏం కోరుకుంటారు? నేను ఏం కోరుకుంటానే సార్, నేను ఈ రోజుకు నాకు ఏదో పెరాలసిస్ అనేది పెద్ద వ్యాధి అని అందరూ అన్నప్పుడు కూడా పెరాలసిస్ అనేది నాకు జ్వరంతో సమానం సార్. నేను ఎన్నో రోజులు ఇంతవరకు నేను జ్వరం వచ్చింది ఒక ట్యాబ్లెట్ అనేది నేను మింగలేదు సార్. అది మాత్రం ప్రామిస్. నేను ఒక ట్యాబ్లెట్ కూడా మీకు జ్వరం వచ్చింది ఎందుకు శరీరంలో వెయిట్ పోతే జ్వరం తగ్గిపోతుంది అనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాను. ఎగ్జామ్స్ రాసేకపోయినా ఎన్నోసారి ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు జ్వరాలు రావడం కానీ ఏదో చేయడం కానీ చేస్తుందా పోతున్నా, అట్లే ముందుకు పోతున్నా. ఈ పొద్దు పెరాలసిస్ అటాక్ అయినా కూడా నాకు పెరాలసిస్ ఉంది అని అందరూ అనుకొని పెరాలసిస్ వచ్చింది, ఆయన కదలేడు అని నన్ను చూసి ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే నా మాట బాగానే ఉంది, నా చెయ్యి కూడా ఎంత బరువునా కూడా మీరే చూస్తుంటారు బ్యాగ్లు తీసుకొని వస్తున్నప్పుడు కూడా నేను ఈ చెయ్యి కన్నా ఈ చెయ్యికి ఎక్కువ ఏదైతే కష్టంగా ఉంటుందో ఈ పొద్దు ఈ 2 చేతుల్లో ఇదే ఎక్కువ బాగా. మీరు నన్ను గమనించండి, ఈరోజు బ్యాగులు పట్టుకున్నప్పుడు ఈ చెయ్యి ఎక్కువ బ్యాగులు పట్టుకోవాలి. ఎందుకంటే ఈ చెయ్యికి ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే నేను ప్రతి నెగిటివ్లోనూ ఎందుకంటే 2 నెగిటివ్లు అనేవి ఉంటే
వాటి రెండింటిని కలిపితే ఒక పాజిటివ్, ప్రతి 2 నెగిటివ్లు మనలో ఉంటే ఒక పాజిటివ్గా చేసుకోవచ్చు అని చెప్పాలి. పాజిటివ్ మీన్స్ ప్లస్. ప్లస్ అంటే మన పాజిటివ్ అంటే ప్రతిదీ. నాకు ఈరోజు పెరాలసిస్ వచ్చింది అంటే ఎందుకు వచ్చింది చెప్ప, నేను కోరుకుంది ఆ రోజు నాకు దేవుడు ఏమైనా నీకు చివరిలో పెరాలసిస్ ఇస్తాను కానీ ఇన్ని డిగ్రీలు ఇస్తాను. మన డిగ్రీలు ఇచ్చి పెరాలసిస్ ఇమ్మంటావా, లేదు నీకు పెరాలసిస్ రాకోకుండా డిగ్రీలు వద్దనుకుంటావా అంటే నాకు పెరాలసిస్ వచ్చినా చింతలేదు, నాకు డిగ్రీలు మాత్రం రావాలి. ఇప్పుడు కుటుంబం అంటే పోషణ ఎట్లా సార్? కుటుంబ పోషణ అనేది నేను ట్యూషన్, ఇప్పుడు నా కొడుకు ఏమో సంపాదనలో ఉన్నట్ట, అతనికి సంపాదన వస్తుంది, 50 రూపాయలు జీతం వస్తుంది అని. కానీ నేనేం అట్లేం చెప్పు, నాకు ఏదైతే తోస్తుందో నా వరకు నేను 4 ట్యూషన్ చెప్తాను. ఏదో నా పేరు ఎం సుదర్శన్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి అంటే మ్యాథ్స్ సైన్స్ రెడ్డి అండి. మ్యాథమెటిక్స్లో నెంబర్ 1 సార్. ఎందుకంటే మేధామెట్రిక్స్ అంటారు, అంటే మెదులో ట్రిక్స్ అంటే లాజిక్స్ ఉంటాయి. అట్లా మ్యాథమెటిక్స్ ఎవరికైనా ఏదైనా చెప్పుకోగలుగుతారు, 4 డబ్బులు సంపాదించుకోగలుగుతారు. నా వరకు నాకేం భయం లేదు సార్. నేను ఏడున్నా ఏందున్నా కూడా సంపాదించుకోగలుగుతారు. కానీ అంటే నా ఇండిపెండెంట్గా ఉండాలా, డిపెండెంట్ అనేది ఉండకూడదు నాకు ముందు. ఓకే సుదర్శన్ రెడ్డి గారు, ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని, ఒక డిగ్రీ చేసినటువంటి నేను 227 డిగ్రీలు చేసినటువంటి 217 డిగ్రీలు చేసినటువంటి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం నాకు కలిగించి, మీరు మా సమయం ఇచ్చి, మీ విలువైన సమయం ఇచ్చి, మీకు ఇన్ని ఆర్థిక మీకు ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఇప్పుడు ఇక్కడే ఒక రిలేషన్ కనిపిస్తుంది. మీరు లాస్ట్లో ఒక ప్రశ్న వేశారు, మీరు ఏది కోరుకుంటారు? ధ్రువుడు అనే, ఇప్పుడు ధృవ టీవీలో కూడా ధ్రువుడు అనే ఒక వ్యక్తి ఆ పొద్దు వాళ్ళ పేరెంట్స్ ఏం కోరుకున్నారు, దేవుడు వరం ఇచ్చి మీకు నిండు 100 ఏళ్ళుండే అవివేక కావాలా, 18 ఏళ్ళు బతుకుండే వివేక్ కావాలా అంటే ధ్రువుడు అనేవాడు వివేకవంతుడే, 18 అల్పాయుషుడే కావాలా అని కోరుకున్నారు సార్ ఆ రోజు. కాబట్టి అట్లా ధృవ టీవీ వాళ్ళు ఎంతైతే ఈ ధ్రువుడు ఎంతైతే గొప్పతనం ఉందో అదే రీతిలో నాకు ఎంతైనా కష్టం ఉన్నా చింతలేదు, మా అమ్మ కోరిక నెరవేర్చాను అనేది ఉంటే చాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ విలువైన సమయం మా దగ్గరకు వచ్చి ఇచ్చినందుకు మా వైపు నుంచి మీకు ధన్యవాదాలు. అదే విషయంగా సార్ ఈ ధృవ టీవీలో నాకు ఈ రకంగా అప్రోచ్ చేసి నన్ను ఈ వరకు తీసుకొచ్చిన మన దీపక్ సాధుల వారికి, వ్యాఖ్యాత అయిన చంద్రు గారికి నా ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తే ఉండండి ధృవ టీవీ.